స్వీకరిస్తాం. విధి విధానాల మీద రాష్ట్ర భవిష్యత్తు గురించి ప్రజల తరపున మా తప్పిదాలు ఉంటే మేము సరి చేసుకుంటాం, మీరు వచ్చి మమ్మల్ని మాట్లాడితేనే కదా బాగుంటుందని చెప్పేసి అని అంటున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు తీరేమైపోయిందంటే పసిపిల్లడు ఏదో పాలకి ఏడ్చినట్టుగా లేదా చాక్లెట్ ఏడ్చినట్టుగా నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను వస్తాను, నాకు సమయం ఇవ్వట్లేదు, మైకు లాగేసుకుంటున్నారు, ఇట్లాంటి మాటలు మాట్లాడి ఆయన వాకౌట్ చేసే పరిస్థితి ఏర్పడిపోతుంది. ఇక్కడ ప్రధానంగా ఏంటంటే ఫస్ట్ నుంచి కూడా పట్టుమని ఒకరోజు కూడా ఆయన లేకుండా అసెంబ్లీలో ఉన్న రోజు, మరి ఇవాళ రోజున వస్తున్నారంటే ఆయన మీద ఆయన వెనకాల ఉన్న ఇంకో 10 మంది ఈ 11 మంది మీద అనార్హత వేటు అనేది పడుతుందనే ఉద్దేశంతో వస్తున్నారు. దీంట్లో ప్రధాన అంశం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు గవర్నర్ గారు ప్రసంగం అయిపోయిన తర్వాత కూడా వెళ్ళిపోతారు, తగిమ 10 మంది చూస్తారనే మాటలు అయితే బయటకు వినిపిస్తున్నాయి. ఇక్కడ ఈ డిజిటల్ విధానం అనేది ఏంటంటే ఎవరు వచ్చారు, ఎంతసేపు వచ్చారు, చర్చలో పాల్గొన్నారు అదే లేదా అంటే ఇక్కడ డిసిప్లిన్ అనేది ఒకటి ఉంటుందండి, పబ్లిక్లో అకౌంటబిలిటీ అనేది ఒకటి ఉంటుంది. దానివల్ల ఏంటంటే ఎవరు ఎన్ని రోజులు అంటే 175 నియోజకవర్గాలు ఒక నాట్ ఓన్లీ కూటమి నేను చెప్పేది 175 నియోజకవర్గాలకు సంబంధించి ఏ ఎమ్మెల్యే పనితీరు ఏంటి అనేది అక్కడ డిజిటల్ విధానంలో తెలిసిపోద్ది ప్రజల పక్షాన్ని. సో అది మీరా మేమా లేదంటే వాళ్ళు ఏదో వస్తున్నారండి డిజిటల్ విధానం అని అయితే కాదు. ఇక్కడ కూటమిలో వాళ్ళు కూడా హాజరు కాకపోయినా వాళ్ళ మీద చర్యలు ఉంటాయి ఖచ్చితంగా అండి. అందుకనే అని చెప్పేసి తీసుకుంటున్నారే కానీ వాళ్ళ మీద ఏదో కక్షపూరితంగానో మాత్రం కాదు, వాళ్ళ మీద కక్షపూరితంగానో లేదా వేరే వేరే ఆలోచనలు వాళ్ళు పెట్టుకున్నారేమో కానీ ఇది పూర్తిగా ఏంటంటే ఎమ్మెల్యేల పనితీరు ఎట్లా ఉంది, వాళ్ళ వాణి వాళ్ళ గొంతు ఎట్లాగా అసెంబ్లీలో మాట్లాడుతున్నారు, సమస్యల మీద ఎట్లా మాట్లాడుతున్నారు, ఎంత టైము స్పెండ్ చేశారు అసెంబ్లీలో, ఎంత టైము మాట్లాడిన తర్వాత దానికి తగ్గట్టుగా స్పీకర్ గారు సమాధానం చెప్తారు. అంతేగాని పోడియం దగ్గరికి వెళ్ళిపోయి గొడవ పెట్టుకోవాలి, చర్చనంతా అబాస్పాలు చేయాలి, మొత్తం అంతా డిస్కషన్ అంతా చేసి వాకౌట్ చేసే ఉద్దేశంతో గొడవలు సృష్టించాలి, ఇట్లాంటివి అయితే అసలు ఫస్ట్ యాక్సెప్ట్ చేయరన్నమాట. ఎందుకంటే ప్రస్తుతం